దునియాల ఎక్కడ లేని ఆచారాలు సాంప్రదాయాలు కొన్ని మన తెలంగాణలోనే ఉంటాయుల్లా. దాంట్లో ముఖ్యంగా చెప్పుకునేది యములవాడ రాజన్న గుళ్ళ జరిగే కళ్యాణం గురించి. అసలుకైతే దేవుళ్ళందరికీ అయ్యవార్లు కళ్యాణం జరిపిస్తారు, కానీ యములాడల మాత్రం కొంతమంది దేవుణ్ణే లగ్గం చేసుకుంటారు. అగో గదేంది అని అంటారా? గదేందో గట్ల ఎందుకు ఎత్తారో మొత్తం చూద్దాం పాన్రిగా. దక్షిణ కాశీగా పేర్పోయిన వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలా ఇయాల శ్రీ పార్వతీదేవి రాజరాజేశ్వర స్వామి వార్ల లగ్గం అంగరంగ వైభవంగా జరిగింది. వరుని తరపున ఆలయ ఈవో, వధువు తరపున అర్చకులు, పెళ్లి పెద్దలు గుండి ఈ లగ్గాన్ని జయించిండ్రు. ఇక్కడి వరకు అన్ని దేవాలయాల జరిగేదే కాకుంటే వేములవాడ శివుని కళ్యాణం జరిగినప్పుడే కొంతమంది జోగినిలుగా మారి శివుణ్ణి లగ్గం చేసుకుంటారు. కానీ ఇయాల మాత్రం ట్రాన్స్జెండర్లు ఒగలికొగలు తాళి కట్టుకుని లగ్గం చేసుకున్నారు. ఎప్పట్లెక్కనే ఇయాల జరిగిన శివపార్వతుల కళ్యాణం యాళ్ళ శివపార్వతులు మస్తు మంది హాజరుపడి త్రిశూలాన్ని చేతబట్టి శివుణ్ణి లగ్గమాడితే అటు ట్రాన్స్జెండర్లు సుతం లగ్గం చేసుకుని తలంబ్రాలు పోసుకొని మస్తు ఖుషి అయినరు. ఇగియాల జరిగిన శివపార్వతుల కళ్యాణాన్ని చూడనికి సుతం రాష్ట్రం అంతటి నుంచి మస్తు మంది భక్తులు హాజరుపడ్డారు. కానీ ట్రాన్స్జెండర్లు చేసుకున్న లగ్గాలు మాత్రం స్పెషల్ అట్రాక్షన్ అయినాయి అనబట్టిండ్రు. అక్కడికి వచ్చిన భక్తులు వాళ్ళ దాంట్లో వాళ్లే పెద్దలు గుండి తాళిగట్టి ముత్తైదువుల వాళ్ళే దీవించుకుంటా సంబురవడబట్టిండ్రు. కానీ ఇసుంటి పద్ధతి మాత్రం ఒక్క వేములవాడల తప్పితే ఏ గుల్లల సుతం కానరాదుల్లా. ఏములవాడలుండే శివయ్యకు చాలా మహిమలున్నాయి కాబట్టే దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు అని అనబట్టిండ్రు అక్కడికి వచ్చిన భక్తులు. మరిగ పబ్లిక్ మీరెవరన్నా ఇప్పటి వరకు ఏములవాడకు పోకుంటే పోయి మంచిగా దర్శనం చేసుకొని రాన్రి, మీరు అనుకున్నవన్నీ బరాబర్ నెరవేరుతాయి.